గురించి అందరికి తెలిస్తే బాగుండు. ఎవరిని కూర్చున్నానా? అదే అమ్మా, యేసు ప్రభు శిలువపై మరణించాక ఈటతో పక్కన పొడుస్తాడు కదా, ఆ వ్యక్తి గురించి. తెలుసునానా. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మరణించాక ఈ సైనికుడు వెళ్ళి ఈటతో ఆయన పక్కన పొడుస్తాడు. పొడిచినప్పుడు ఆయనలో నుంచి రక్తము మరియు నీరు కూడా ఆ యొక్క సైనికునిపై పడతాయి. పడినప్పుడు ఆ యొక్క సైనికుడు ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు, ఈయన లోకరక్షకుడని యేసుక్రీస్తుని నిజరక్షకునిగా ఆ సమయమందు అంగీకరించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదమ్మా, ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ ఇన్ఫెక్షన్, దాని ద్వారా ఆయన కంటి చూపు మసకబారింది. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ ఈటతో పక్కన పొడిచాడో ఆయన నుంచి రక్తము నీళ్లు ఆయన కంటి మీద పడ్డాక ఇప్పుడు ఆయన కళ్ళు తెరవబడతాయి. మొదటిసారిగా ఆయన లోకాన్ని స్పష్టంగా చూస్తాడు. కానీ ఆయన మొదటిగా చూసింది ఏంటంటే తాను ఎవరినైతే పొడిచాడో ఆయనే లోకరక్షకుడు అని ఎరిగి సాగిలపడతాడు. అంతేకాదు, తాను స్వస్థత పొందినవాడే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది ఆ తర్వాత ఆయన పొందుకున్న కార్యాన్ని బట్టి తను చూచిన సత్యాన్ని బట్టి బయటికి వెళ్ళి ప్రజలందరికీ మరి యొక్క కార్యాన్ని చాటి చెప్తాడు. అవునమ్మా, ఆయన పేరు లాంజినస్. ఆయనకు పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీక్లో లాంగి అంటే ఈట్ అని అర్థం. దాని ద్వారా ఆయనకి లాంజినస్ అని పేరు వచ్చింది. ఎప్పుడైతే లాంజినస్ ఆ కార్యం పొందుకున్నాడో ఆయన చేసే పనంతా విడిచిపెట్టి నిజమైన దేవుడు క్రీస్తే అని అందరికీ చాటి చెప్తా ఉంటాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడని సైనికులు విని ఆయన యొద్దకు వచ్చి నీవు క్రీస్తును ప్రకటించొద్దని చెప్తారు. వాళ్ళు చెప్పినా సరే ఈయన యేసుక్రీస్తును నిజరక్షకుడని అంగీకరించి ఉన్నాడు, ఆయనే దేవుడని తెలుసుకున్నాడు గనుక యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ తల నెరికివేయబడి హతసాక్షిగా మరణిస్తాడు. దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకున్న మనం లాంజినస్ లాగే తన కార్యాన్ని దాచుకోకుండా అందరికీ చెప్తున్నట్టు మనం కూడా అలాగే జీవిస్తున్నామా?